అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నా విశ్లేషణ. ఇవాళ మనం సోషల్ మీడియాలో చూసుకుంటూ ఉంటే అందరూ కూడా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఏది కంపేర్ చేసి ఇందిరాగాంధీ గారు జరిగినప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాలని ఇవాళ ఎంతో ఆయుధ సంపత్తితో ఎన్నో విధాలుగా పాకిస్తాన్ కన్నా 100 రెట్లు ఆర్థికంగా కానివ్వండి, మిలిటరీ పరంగా కానీ, నేవీ పరంగా, ఎయిర్ ఫోర్స్ పరంగా అన్ని విధాలుగా కూడా మనం అగ్రస్థానంలో ఉన్నప్పుడు ఇంకా ఎందుకు టాలరేట్ చేయాలి, పాకిస్తాన్ని కొట్టేయచ్చు కదా అని చెప్పేసి మోడీ గారిని విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒక యుద్ధం అంటే ఈ 2 దేశాలకే సంబంధించింది కాదు, చాలా దేశాలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం, రష్యా ఉక్రెయిన్ వార్ కూడా చూస్తూ ఉన్నాం. రష్యా ఎంత పెద్ద దేశం అయినప్పటికీ కూడా ఉక్రెయిన్ గత 2 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా వాళ్ళతో యుద్ధం చేస్తూనే ఉంది. అంటే ఉక్రెయిన్కు ఉన్నటువంటి బలంతో యుద్ధం చేస్తాం కాదు. యూరోపియన్ యూనియన్ మొత్తం ఉక్రెయిన్కి సపోర్టుగా ఉంది, అమెరికా కూడా ఉక్రెయిన్కి సపోర్టుగా ఉంది. వాళ్ళందరూ ఆయుధాలు పంపిస్తూ ఉన్నారు. ఆ ఆయుధాలను పెట్టుకుని రష్యా మీద వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. అలాగనే ఇవాళ మనం ఎంత ఉన్నతంగా ఉన్నటువంటి పరిస్థితి అయినా ఆర్థికంగా కానీ లేకపోతే ఆర్మీ పరంగా కానీ ఎంత ఉన్నత స్థానంలో ఉన్నట్టు ఇప్పటికీ కూడా రేపు పాకిస్తాన్కి ఒక పక్క నుంచి చైనా సపోర్ట్ చేస్తూ ఉంది, చైనా వాళ్ళు ఆయుధాలు ఇస్తూ ఉన్నారు. ఓ పక్క నుంచి టర్కీ వాళ్ళు ఆయుధాలు ఇస్తూ ఉన్నారు. అట్లనే ఓ పక్క నుంచి యూరోప్ యూనియన్లోకి సంబంధించినటువంటి 1-2 దేశాలు డ్రోన్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకి. రేపొద్దున ఇంకా కొన్ని దేశాలు కూడా వాళ్ళకి సపోర్టుగా రావచ్చు. ఎందుకంటే భారతదేశం యొక్క ఎదుగుదలని ఇష్టపడనటువంటి దేశాలు, ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా మనం ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఓర్చుకోలేనటువంటి మిగతా దేశాల వాళ్ళు ఏదో ఒక రకంగా భారతదేశం యొక్క ఎదుగుదలని, ఆర్థికంగా ఎదగటాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో పాకిస్తాన్కి వెనక నుంచి సపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు మన దగ్గర ఉన్నటువంటి లిమిటెడ్ ఫోర్స్తోనే ఆ రోజుల్లో ఈ మిసైల్ సిస్టమ్స్ కానివ్వండి, రాకెట్లు ఇవన్నీ, లేకపోతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, లేకపోతే వేరియస్ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి యుద్ధ పరికరాలు లేని రోజుల్లో గ్రౌండ్ ఫోర్స్తో మనకున్నటువంటి మిలిటరీతో లక్షల వాళ్ళకన్నా ఎన్నో రెట్లు, పాకిస్తాన్ కన్నా ఎన్నో రెట్లు అధికంగా ఉన్నటువంటి మన మిలిటరీతో గన్స్ పట్టుకుని మోటార్లు పెట్టుకుని మనం ఏదో యుద్ధం చేసాం, గెలిచాం వాటిల్లో. ఆ రోజు యుద్ధ పరిస్థితి వేరు, ఈరోజు ఉన్నటువంటి యుద్ధం యొక్క పరిస్థితులు వేరు. ఇవాళ అంతా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వచ్చేసింది. అన్నిట్లో కూడా మనమే ముందంజలో ఉన్నప్పటికీ కూడా వెనక నుంచి చైనా వాడు దెబ్బతీస్తూ ఉన్నాడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసి. ఎందుకంటే చైనాని దాటి మనం వెళ్తున్నాం ఆర్థికంగా. ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి ఎదగటానికి మనం అడుగులన్నీ ముందుకేసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనాకి అమెరికాకి వచ్చినటువంటి ట్రేడ్ వార్లో భాగంగా అమెరికా వాడు చైనా మీద అధిక సుంకాలను విధించినప్పుడు అక్కడి నుంచి ఫ్యాక్టరీలన్నీ, యాపిల్, శాంసంగ్ ఇట్లాంటి ఫ్యాక్టరీలన్నీ కూడా, కంపెనీలన్నీ భారతదేశంలోకి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇదే గనక కంటిన్యూ అయితే చైనా పూర్తిగా దివాళి తీసేటటువంటి పరిస్థితి అవుతుంది. అలాగనే భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవటానికి ఇవాళ ఈ కంట్రీలన్నీ కలిపి బలంగా ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వేచి 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకెళ్ళాలన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయానికి రావటం జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజల యొక్క సహాయ సహకారాలతో, త్రివిధ దళాల యొక్క సహాయ సహకారాలతో పూర్తిగా పాకిస్తాన్ని నిర్మూలించడానికే వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఆ రకంగానే మన అందరం కూడా ప్లాన్డ్గానే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ సీజ్ ఫైర్ అని అమెరికా వాళ్ళు తీసుకొచ్చిన దానికి తప్పనిసరిగా మనం కూడా
ఒక అవకాశం ఇచ్చి చూడాలి ప్రపంచ దేశాలకు కూడా. ఏ రకంగా రేపొద్దున పాకిస్తాన్ని మధ్యవర్తి ట్రంప్ గారు కూర్చుని మాట్లాడినప్పుడు మనం పెట్టినటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో టెర్రరిస్టులను మనకు అప్పచెప్పాలని, అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులు అన్నింటినీ తీసేయాలని మనం పెట్టేటువంటి ప్రపోజల్కి 100% పాకిస్తాన్ ముందుకు రాదు. ఎంతవరకు ట్రంప్ దాన్ని వాళ్ళ చేత ఒప్పించగలుగుతాడు అనేది మనం ఒక అవకాశం ట్రంప్కి ఇచ్చాం. పెద్దన్న పాత్ర పోషిస్తామంటే చేయమని ఇచ్చాం. ఎందుకంటే మనకు ఎట్లా తెలుసు పాకిస్తాన్ అది ఒప్పుకోదని. అప్పుడు ఎట్లయినా తప్పనిసరి పరిస్థితి వస్తుంది. ట్రంప్ కూడా మనకి పూర్తి స్థాయిలో సహకరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని నిర్మూలించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఏమీ లేని పరిస్థితుల్లోనే మనకి ఇంత సొఫిస్టికేటెడ్గా మనకి మిసైల్స్ లేనప్పుడు కూడా పాకిస్తాన్ని ఈ రకంగా చేయగలిగాం, మనం ఆ రోజు ఓడించగలిగాం. ఇవాళ ఇన్ని హంగులుండి ఇంత బలంగా ఉన్న మనం ఇవాళ పాకిస్తాన్తో ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకు ఇవాళ పాకిస్తాన్ని చూసి భయపడుతుంది భారతదేశం? లేకపోతే మోడీ ఇంత డాంబికాలు పలికినటువంటి మోడీ బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఎందుకు వెనక్కి తగ్గిందని చెప్పి సోషల్ మీడియాలో మన వాళ్ళంతా కూడా ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలంతా కూడా ఒకసారి శాంతియుతంగా ఆలోచించండి. మనకు ఎమోషన్స్ ఉన్నాయి, మన మీద దాడుల్ని ఇంకా మనం ఏ మాత్రం కూడా క్షమించేటటువంటి పరిస్థితుల్లో లేము. కానీ ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చాము. ఎప్పటికీ డోర్లు ఓపెన్గానే ఉంటాయి. మన మిలిటరీ బలగాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా S-400 కానీ ఆకాష్ కానీ ఇవన్నీ కూడా భారతదేశానికి రక్షణ వలయంగా నిలబడి ఉన్నాయి. రఫేల్ యుద్ధ విమానాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నాయి. అలాగనే ఏదైతే సబ్మెరైన్లు ఉన్నాయో సబ్మెరైన్లు అరేబియా సముద్రంలో పూర్తి స్థాయిలో అణ్వాయుధాలను కూడా పెట్టుకుని రెడీగా ఉంది. మళ్ళా తిరిగి యుద్ధం అంటూ స్టార్ట్ అయితే ఈసారి పాకిస్తాన్ని కాపాడేవాడు ఎవడూ లేడు. కాబట్టి ప్రజలంతా కూడా సమన్వయంతో ఉండాలి. ఎవడో ఒకడు రెచ్చగొట్టేటువంటి ఒక స్టేట్మెంట్ పెడితే, ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే దాన్ని ఈనాటి ప్రభుత్వాన్ని విమర్శిస్తా మనల్ని మనమే తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయొద్దని ప్రజలందరికీ కూడా